హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని అందిస్తున్నాను. మీరు ఒక చిన్న లైక్ చేయడానికి చాలా ఆలోచిస్తున్నారు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాకు చాలా ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రతిరోజు మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో మీరు సపోర్ట్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, ముందుగా మనకి ఎస్ఎస్బి నుంచి, సశస్త్ర సీమాబల్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి మనకి మినిస్టీరియల్ కింద హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి మొత్తంగా 115 పోస్టులతోటి జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మనకి హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి స్టార్టింగ్లోనే మీకు 25,500 రూపాయల నుంచి 81,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అని చెప్పేసి అడిగారు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమీ అడగలేదు. కాబట్టి ఇంటర్మీడియట్ లేదా 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ నార్మ్స్ ఆన్ కంప్యూటర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ టైపింగ్ విత్ మినిమం స్పీడ్ ఆఫ్ 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు చేయగలగాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అదే హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆ యొక్క అప్డేట్ డేట్ నుంచి మనకి 30 డేస్ లోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ పోస్టులకి సంబంధించి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఫీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎటువంటి ఫీ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో వారికి ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ssbrect.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ నంబర్, ఈ నంబర్ ఉంటుంది. మీరు అడ్వర్టైజ్మెంట్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడే మీకు అప్లికేషన్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన వీడియో కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్ కట్గా నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది టీఎస్పీఎస్సీ, టీఎస్ పోలీస్, డిఎస్సి ఎగ్జామ్స్తో పాటు రైల్వే ఎగ్జామినేషన్స్ కూడా బాగా యూజ్ అయ్యేటువంటి మెటీరియల్. ప్రీవియస్ ఎగ్జామ్స్తో పాటు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఒక మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్కి సంబంధించిన శాంపుల్ పీడిఎఫ్ లింక్ని అలాగే కంప్లీట్ పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి శాంపుల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈరోజు అన్ని శాఖలకి సంబంధించినటువంటి సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, హెచ్ఓడీస్ తోటి ఈరోజు మీటింగ్ అయితే జరగబోతోంది. ఆ మీటింగ్లో శాఖల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు మనకి ఈరోజు ఆ పర్టికులర్ హెచ్ఓడీస్ డిపార్ట్మెంట్స్కి సబ్మిట్ చేయబోతోంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని 2వ అంతస్తు కౌటిల్య హాల్లో ఈ మేరకు శాఖల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాలకు అన్ని శాఖలకు చెందినటువంటి స్పెషల్ సిఎస్లు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు తమ తమ శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీల సమాచారంతో హాజరు కావాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక యూఓ నోట్ కూడా నిన్న రిలీజ్ కావడం జరిగింది. నిన్న అఫీషియల్గా ఈ యొక్క యూఓ నోట్ని మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మోస్ట్ అర్జెంటుగా దీన్ని కన్సిడర్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించినటువంటి వారు ఈరోజు ఈ పర్టికులర్ టైమింగ్స్లో అటెండ్ కావాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అందులో పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి నేమ్స్, వారు ఏ టైంకి అటెండ్ అవ్వాలనేటువంటి టైమింగ్స్ కూడా మనకి ఇక్కడైతే క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పీడిఎఫ్ చాలామంది అడిగారు. ఈ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి.
సో ఈ యొక్క అప్డేట్కి సంబంధించి అన్ని న్యూస్ పేపర్స్లో కూడా మనకి ఈరోజు మనకి సమాచారం అయితే రావడం జరిగింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు అని చెప్పేసి దీనికి సంబంధించి సమాచారం అయితే ఇచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 70,000 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక డిమాండ్ అయితే చేయడం జరిగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 70,000 బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాలకి సంబంధించినటువంటి ఐక్యవేదిక డిమాండ్ చేసింది. సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి 50,000 ఉద్యోగాలకు ఆ తర్వాతే నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇంకా 50,000 ఉద్యోగాల భర్తీపై నేడే అధికారుల సమావేశం అని చెప్పేసి ఆల్మోస్ట్ మనకి అన్ని న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇప్పటి వరకు ఏర్పడినటువంటి ఖాళీలకి సంబంధించి 50,000 ఉద్యోగాలకి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ మొదటి దశలో విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంకా మనకి ఈ మధ్య కాలంలో ఎవరైతే రిటైర్ అయిన తర్వాత మిగిలిపోయినటువంటి 50,000 పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రమోషన్ల ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలను రెండో దశలో భర్తీ చేస్తారు అని చెప్పేసి దీనికి సంబంధించి నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఈ విధంగా అప్డేట్ రావడం జరిగింది. ఫస్ట్ 50,000 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ తర్వాత 50,000 పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రమోషన్ల ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలను రెండో దశలో భర్తీ చేస్తారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పర్టికులర్ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అయితే మనకి రావడం జరిగింది. డిపార్ట్మెంట్స్ వైజ్గా చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీకి సంబంధించి 30,594 పోస్టులు ఉన్నాయి. టీఎస్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి 31,972 పోస్టులు, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ బోర్డుకి సంబంధించి 3,623 పోస్టులు, అగ్రికల్చర్లో 179, హార్టికల్చర్ 80, మైనార్టీ సంక్షేమ శాఖలో 66, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి 9,355, ఆయుష్ డిపార్ట్మెంట్లో 171, జెన్కోలో 856, టీఎస్ఎస్పీడీసీఎల్లో 164, ఇంకా టీఎస్ఎన్పీడీసీఎల్లో మనకి 201, ట్రాన్స్కోలో 206, ఆర్టీసీలో 4,768, సింగరేణిలో 12,500, జెన్కో ట్రాన్స్కో డీసీసీఎల్లో 6,648, ఇంకా విద్యుత్ శాఖలో క్రమబద్ధీకరణకు సంబంధించి 22,637, స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంకు 243, సహకార కేంద్ర బ్యాంకులు 1,571, భర్తీకి తుది దశలో ఉన్నవి 6,258 పోస్టులు అని చెప్పేసి ఈ విధంగా మనకి ఆ పోస్టులకి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అయితే వచ్చాయి. ఇందులో మనకి జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించినటువంటి యొక్క రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టీఎస్ పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా 31,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో అందులో 20,000 పోస్టులు మనకి ఈ మొదటి దశలో ఇస్తామని చెప్పేసి మనకి ఫస్ట్ నుంచి అంటున్నారు. సో చూడాల్సి ఉంటుంది ఈ పోస్టులకి సంబంధించి. ఇంకా క్యాడర్ స్ట్రెంగ్త్ నిర్ధారణకు కసరత్తు అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. జోనల్ వ్యవస్థకు ఆమోదంతో ప్రక్రియలో వేగం, అన్ని జిల్లాల నుంచి వివరాలు తెప్పించినటువంటి జీఏడి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 2020 డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ క్యాడర్ల ఉద్యోగాలకి సంబంధించి మెన్షన్ చేశారు. గెస్టెడ్కి సంబంధించి 21,000 మంది ఉద్యోగులు ఉన్నారు. నాన్ గెస్టెడ్కి సంబంధించి 2,21,000 మంది, 4వ తరగతికి సంబంధించిన ఉద్యోగులు 30,000 మంది, సిసిసి ఉద్యోగులు 1,25,000, మొత్తంగా 3,98,000కి సంబంధించి ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి దీనికి సంబంధించి మెన్షన్ చేశారు. 37 ఏళ్లుగా నిర్ధారించని క్యాడర్ స్ట్రెంత్ అని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా రాష్ట్రంలో 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే 50,000 భర్తీ చేస్తారని చెప్పేసి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ అయితే రాయడం జరిగింది. 1,640 మంది స్టాఫ్ నర్సుల కుటుంబాలను రోడ్డున పడేశారు అని చెప్పేసి దీనికి సంబంధించి ఆయన అయితే ఇక్కడ వారికి సంబంధించి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇంకా కార్పొరేషన్లోని ఖాళీల భర్తీపై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన అయితే డిమాండ్ చేశారు. ఇంకా 52,515 మంది కొలువులు ఊస్ట్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మొన్న ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు, నిన్న మిషన్ భగీరథ ఇంజనీర్లను తొలగించారు. తాజాగా వైద్య శాఖలో నర్సులు, పంచాయతీ కార్యదర్శులకు పొగ, తొలగింపులే సర్కారు టార్గెటా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఉండదు, 4 ఏళ్ల క్రితం అసెంబ్లీలో సీఎం ప్రకటన, అందుకు భిన్నంగా ఉద్యోగాలు పీకేస్తున్న వైనం, రెగ్యులర్ నియామకాలు శూన్యం అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకి ఎక్కడైతే రావడం జరిగింది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు పడింది గతంలో. అలాగే మిషన్ భగీరథలో 709 మందికి సంబంధించినటువంటి ఉద్యోగులను తీసివేశారు. ఉద్యానవన శాఖలోను 315 మందిని కూడా గతేడాది మే నెలలో బయటకు పంపించారు. ఇంకా విద్యా వాలంటీర్లు ఉన్నట్టా లేనట్టా అన్నట్టుగా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా జూనియర్ పంచాయతీ కార్యదర్శులకి పొగబెట్టి పంపిస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే మనకి దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం స్టాఫ్ నర్సులపై మొత్తం 1,640 మందిని తొలగిస్తూ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా జయశంకర్ భూపాలపల్లిలో 135 అంగన్వాడీ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి
ఆల్రెడీ వీడియో అయితే చేశాను. మీరు అఫీషియల్ సైట్లోనికి వెళ్ళి ఈ నెల 15వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇద్దరిని మించి కంటే ఉత్తరప్రదేశ్లో ఇక ఎటువంటి సర్కార్ జాబ్ ఉండదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇద్దరు పిల్లల పాలసీకి బిల్లు తయారు చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీకి అనర్హత అని చెప్పేసి దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇద్దరికంటే ఎక్కువ ఉంటే ఇంకా నో సర్కార్ జాబ్. ఆల్రెడీ దీనికి సంబంధించి ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటే వారికి సంబంధించి ప్రమోషన్స్ ఉండవు అని చెప్పేసి కూడా ఇప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా తెలంగాణ ఎంసెట్కు 2,46,000 దరఖాస్తులు వచ్చినట్లుగా మెన్షన్ చేశారు. ప్రశాంతంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు అని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి మెన్షన్ చేశారు. ఇంకా డిగ్రీ అడ్మిషన్లు డల్గా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దోస్తు నోటిఫికేషన్కి సంబంధించి 4 రోజుల్లో ముగినటువంటి గడువు అయితే ఇప్పటి వరకు 63,623 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా నవోదయ పాఠశాలలో ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫ్యాకల్టీ కమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, అలాగే మనకి మిగిలినటువంటి టీజీటీ అండ్ క్రియేటివ్ స్టాఫ్, పీజీటీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకి ఇక్కడైతే విడుదల కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ రోజే లాస్ట్ డేటు. సో ప్రతి ఒక్కరు కూడా navoday.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా విద్యా రుణం తీసుకోవాలనుకున్నటువంటి వారికి ఇక్కడ సలహాలు ఇస్తూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది, ఒకసారి చూడండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.